అమ్మా నేను ఈ బాబుతో అస్సలు ఆడుకోను. నేను కూడా. అయితే ఇప్పుడు నేనేం ఆడాలి? చాలా విచిత్రంగా ఉందే. నా బంగారు పిల్లల మధ్యన ఏం జరిగింది? ఒకరితో ఒకరు కలిసి ఆడుకోనంటున్నారే. బాబు ఒక్కొక్క కథలో పెద్ద పెద్ద రేస్ వదులుతున్నాడు. ఒక్క నిమిషంలో 20 గోల్స్ కొడతానంటున్నాడు. 200? నేనెప్పుడు 200 అన్నాను? అలాగా? నువ్వు ఇది మాత్రమా చెప్పావు? ఒక నిమిషంలో ఎన్ని గోల్స్ వేయమన్నా అన్ని నేను వేస్తానని చెప్పావు కదా. అంటే దానికి 200 అని అర్థమా? నీ క్యాలిక్యులేషన్ తప్పు. మొదలు పెట్టింది నువ్వే కదా. అరే, ఇలాగే అనవసరమైన విషయాలు పోకిపోతూ ఉంటాయి. సరే, మీరిప్పుడు అందరూ కలిసి ఆడుకోలేరు కదా. ఏం పర్వాలేదు, కానీ మీరందరూ కూర్చొని నేను చెప్పే కథ వింటారు కదా. విజయనగరంలో ఒక స్త్రీ ఉండేది. ఆమె పేరు సంతోషి. ఆమె ఎక్కువగా మాట్లాడుతుంది. ఆమెకు మాట్లాడడం అంటే చాలా ఇష్టం. ఆ పక్కింట్లో ఉన్న వాళ్ళు కింద పడిపోయినా కూడా నాకు ఎలాంటి దిగులు లేదు. కానీ సురేష్ వాళ్ళ ఇంట్లో ప్రతిరోజు మేవా మలై కొంటున్నారు, కానీ నాకేం దిగులు లేదు. వాళ్ళకి ఏదో పెద్ద చేప తగిలినట్టుంది, కానీ నాకేం దిగులేదు. ఆ పెద్ద చేపతో వాళ్ళు పులుసు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు చేసుకున్నారు, ఏం చేసుకున్నా నాకేం దిగులేదు. గ్రామంలో జరుగుతున్న అన్ని విషయాలు ఇక్కడేం జరుగుతుంది అక్కడేం జరుగుతుందని చెప్తూ ఉండాలి. సరే, నాకేం వచ్చింది? రేపు మళ్ళీ రండి, ఎందుకంటే తర్వాత ఏమైందో చెప్తాను. అది సరే గాని రోజంతా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి నీకు విసుగనిపించదా? నేను చెప్పేది ఊళ్ళో వాళ్ళ గురించే కదా. మీరు ఖాళీగా కూర్చొని సమయాన్ని వృధా చేస్తున్నారు. అయినా నాకేం దిగులేదు. మీరిలాగే ఉండండి, నేనేం పట్టించుకోను. ఆ పాడైపోయిన గదిని శుభ్రం చేయమని చెప్పాను, మీరు విన్నారా? మీరేం పట్టించుకోలేదు. నాకేం దిగులేదులే. ఈ విరిగిపోయిన అలమారా. సంతోషి, ఒకసారి ఇలా వచ్చి చూడు. మన విరిగిపోయిన అలమారా పైన ఎంతటి అందమైన కాకి కూర్చుందో చూడు. అందమైన కాక? ఏమిటి అందమైన కాక? చూడ్డానికి బాగానే ఉంది, తినడానికి కూడా బాగానే ఉంది. అయినా నాకేం దిగులేదు. నిజంగానే ఇది అందమైన కాకే. సరే, నేను బజార్కు వెళ్ళొస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుంచుకో, ఈ అద్భుతమైన కాకి గురించి ఎవ్వరికీ ఏమీ తెలియకూడదు. గణేష్ ఆ సంతోషితో ఈ కాకి గురించి ఎవ్వరితో చెప్పకూడదని చెప్పి వెళ్లారు. కాని సంతోషి వినే రకం కాదు కదా. బయలుదేరింది తన పక్కింట్లో వాళ్ళందరికీ చెప్పడానికి. అరే, ఇదేంటి? సంతోషి, నువ్వా? అరే, ఇలా వస్తారా ఏంటి? వచ్చిపోయే దాని గురించి పక్కన పెట్టు. ఈ విషయం తెలుసా? ఈ రోజు ఒక అందమైన కాకొచ్చి మా ఇంటి ముందు కూర్చుంది. విచిత్రమైన కాక? అయినా నాకేం దిగులేదు. అది చూడగానే నీకు ఈ విషయం చెప్దామని వచ్చాను. అందులో వినోదమేముంది? అరే, అది తెల్ల కాకి. తెల్ల కాక? అది ఎంత పెద్దదంటే చాలా పెద్దది. ఏనుగంతుందంటే నమ్ము. ఏంటి అంత పెద్దదా? అంత పొడవైన కొమ్ములు, అంత పొడవైన తోక. అలాగా? ఆ కాకి తోక కూడా ఉందా? అదేగా మరి. సరే, నేను వెళ్తున్నాను. ఈ విషయం ఎవరికి చెప్పకు. ఇలా ఒక విషయం ఉందా? పొయ్యి మండుతుందో లేదో, నా మనసిప్పుడు మండిపోతుంది. ఈ విషయం వెంటనే విమలావతితో చెప్పాలి. అరే, ఏంటమ్మా నువ్వు ఇంకా ఈ గాజులతో ఆడుకుంటున్నావు? కానీ అక్కడ సంతోషి ఆడే ఆట ఉందే, మనం ఎవ్వరూ తట్టుకోలేని ఒక ఆట. ఏమన్నావ్? విషయం ఏంటంటే తన ఇంటి పక్కన ఒక తెల్ల కాకి కూర్చుందంట. తెల్ల కాకి, అది కూడా చాలా పెద్దది. ఈ విషయాన్ని నేను నీతో మాత్రమే చెప్తున్నాను, ఎవరితోని ఇది చెప్పకు. అంటే మా బామ్మ చెప్పింది నిజమేనన్నమాట. ఎక్కడైనా తెల్లకాకి కనబడిందంటే అక్కడ ఖచ్చితంగా నిధి ఉండే ఉంటుంది.
ఎప్పుడైనా ఏదైనా రాయాలనుకున్నప్పుడు నువ్వు అన్ని సర్వనాశనం చేస్తున్నావు. సర్వనాశనం అందరికీ జరగబోతోంది. అక్కడ సంతోషి గణేషు ఏ కష్టము పడకుండా ఆ నిధికి హక్కుదారులు అవబోతున్నారు. నువ్వు నీ కళ. నేను చెప్పేది కల కాదు, నిజమేనండి. ఈ రోజు వాళ్ళ ఇంట్లో విచిత్రంగా ఒక తెల్ల కాకి వచ్చి కూర్చుందంట. ఆ కాకి చాలా పెద్దదట. దాని సైజ్ ఎంతని చెప్పమంటారు? పెద్ద ఏనుగంతట. దీనివల్ల నాకు ఒక విషయం వివరంగా అర్థమైంది. దీనికి అర్థం ఏంటంటే వాళ్ళింట్లో చాలా పెద్ద నిధి ఉందని అర్థం. ఏంటి ఇదే విషయమా? సరైన మనిషికే విషయమంతా తెలిసింది. ఏ కమలేష్, ఏంటి ఇటువైపు వచ్చావో? సర్లే గాని ఏదో ఒక వినోదమైన పక్షి నీ ఇంటి వెనకాల గది మీద ఉందంటగా. నీకెలా విషయం తెలిసింది? ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పొద్దు. అది కూడా ముఖ్యంగా ఈ విషయాన్ని రాజభవనం వైపు తెలియనివ్వకు. నువ్వు దిగులు పడకు గణేష్, నేను ఎవ్వరికీ చెప్పనులే. నువ్వు చెప్తావు. కమలేష్, అతని దగ్గర సంతోషి గణేష్ చెప్పిన కట్టుకథని అత్యాశతో ఈ విషయం ఏ చోటికైతే గణేష్ చేరకూడదని చెప్పాడో అక్కడికి చేర్చాడు. అద్భుతం! రాజ్యానికి సంబంధించిన ప్రతి ఆస్తి మీద ఆ రాజుకే అధికారం ఉంది. మహారాజు గారికి తెలియచేయడానికి ముందు ఆ నిధిని చేజిక్కించుకుని ఆయన చేతిలో పెడతాను. చాలా అద్భుతం. సేనాపతి గారు, మీరేమిటి ఇలా వచ్చారు? అందరూ బాగానే ఉన్నారు కదా? ఇప్పటి వరకు నువ్వు బానే ఉన్నావు, నేను కూడా బానే ఉన్నాను. ఒకవేళ నీ ఇంట్లో నుంచి నిధి దొరికిందంటే నిధిని మీరు దాచిపెట్టినందుకు మీ సౌకర్యానికి ప్రమాదం వస్తుంది. వీరులరా, ఆ పాత పడిపోయిన గదిని తవ్వే ప్రయత్నం చెయ్యండి. ఏంటి? చివరికి అక్కడ తవ్వకం మొదలుపెట్టారు. గ్రామం మొత్తం ఆ నిధి కోసం ఎదురు చూస్తూ నిలబడింది. మహారాజా, ఇక్కడ ఏమీ లేదు. ఏంటి కమలేష్, నీకు నిధి ఉందన్న సమాచారం చెప్పిందెవరు? విమలావతి. మా బామే చెప్పేది. ఏ ఇంటి మీద తెల్లకాకి వాలుతుందో వాళ్ళింట్లో ఖచ్చితంగా నిధి ఉంటుందని. ఈ కథని నేను కూడా ఎక్కడో విన్నానే. తెల్లకాకిని చూసిందెవరు? సత్యభామనే. కేవలం తెల్ల రంగు మాత్రం కాదు, ఏనుగులాగా పెద్దగా ఉండింది. కేవలం కొమ్ములు మాత్రం కాదు, దానికి తోక కూడా ఉండింది. ఇది నాతో చెప్పింది సంతోషియే. అవును, చెప్పాను. కానీ ఏంటి? త్వరగా చెప్పు, లేకపోతే నిన్ను బంధించేస్తాను. వద్దు వద్దు వద్దు, సేనాధిపతి గారు, నన్ను క్షమించండి. అదేమిటంటే నేను ఊరికే, అయినా నాకేం తెలుసు? ఆ విషయం అందరూ చెప్పి చెప్పి అదొక నిధి నిక్షేపంలో ఉంటుందని. అయినా నాకేం దిగలేదు. ఈ రోజు నుంచి అప్రమత్తంగా ఉండండి, లేకపోతే మిమ్మల్ని శాశ్వతంగా శరచాలలో బంధించేస్తాను. వీరులారా, బయలుదేరండి. ఇక్కడ ఏమీ లేదు. ఆ సంఘటన తర్వాత సంతోషి చెప్పింది ఎవ్వరూ వినేవారు కాదు. మీకనిపించొచ్చు ఇల్లు కూలిపోయినందుకు గణేష్కెందుకు సంతోషమని. ఎందుకంటే సంతోషికున్న అమాయకత్వాన్ని ఉపయోగించి అతను ఒక వినోదమైన కాకి ఉందని సంతోషికి అబద్ధం చెప్పారు. ఆ కారణంగానే ఎలాంటి శ్రమ లేకుండా అతను తన పాడుబడిపోయిన ఇంటిని కూల్చి అక్కడ ఒక పెద్ద తోటని తయారు చేశారు. అర్థం చేసుకున్నానమ్మా. ఇక నేను ఏం చెప్పినా బాగా అర్థం చేసుకునే చెప్తాను. అరే, నువ్వు కథని అర్థం చేసుకున్నావు, అలాగే సారాంశాన్ని కూడా. సరే, ఇక నేను వెళ్తాను ఎండిపోయిన అరిటాకుల్ని కొయ్యడానికి. If you like this video, subscribe to our channel Murthy Media.